శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఫిబ్రవరి 4 నుండి 10వ తారీఖు వరకు గోచార రీత్యా చంద్రమానం నడుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నది అనేది గమనిద్దాం. ముఖ్యంగా ఫిబ్రవరి 4 నుంచి 10వ తారీఖు గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు మేషరాశిలో సంచారం జరుగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. వాటితో పాటు కుజుడు, శుక్రుడు వారం ప్రథమంలో వారి యొక్క సంచారం అనేది మనం గమనించినట్లయితే వారు ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అలాగే కుజ సంచారం అనేది మొదలవబోతుంది. కుజ సంచారం జరిగి ఈ యొక్క వారాల మధ్యలో 9వ తారీఖున వచ్చేటప్పటికి తన యొక్క మార్పు అనేది జరుగుతున్నది అన్నమాట. ఎక్కడికి జరుగుతున్నది అంటే మకరంలోకి జరగబోతున్నది. అలాగే బుధుడు, రవి కలిసి మకరంలో సంచారం చేయబోతున్నాడు. మకర సంక్రమణం జరిగింది ఆల్రెడీ. అలాగే శని మనం గమనించినట్లయితే కుంభంలో కొనసాగుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ఫలితాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు కుంభరాశి వారికి వచ్చేటప్పటికి వారం ప్రథమంలో అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. కుంభరాశి వారికి లాభస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడుగా చెప్పచ్చు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలోనే విజయాన్ని సాధించగలుగుతారు. వారం ప్రథమం తర్వాత కుజగ్రహ సంచారం అనేది ఈ రాశి వారికి 1000 స్థానంలోకి రాబోతుంది. తద్వారా వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితాలు వారం చివరిలో వీరు పొందగలుగుతారు. వృత్తిపరంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలంగా వారం ప్రథమంలో ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు, అలాగే వ్యవసాయదారులకు కూడా వారం ప్రథమంలో అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. రవి 1000 స్థానంలో ఉన్నప్పుడు ఇక రాశి వారికి ప్రయాణం అనేది అనివార్యంగా తయారవుతుంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా శరీరంలో అధికమైనటువంటి వేడిని కూడా పుట్టించగలుగుతాడు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం జన్మరాశిలో శని సంచారం అనేది కొద్దిగా బాధించే విధంగా ఉన్నప్పటికీ కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందువల్ల కొంచెం యోగించే విధంగా ఉంటుంది. ఈ వారం ప్రశాంతంగా కుటుంబంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కొంచెం మందకొండగా సాగే విధంగా ఉంది ఈ రాశి వారికి. ముఖ్య కారణం వచ్చేటప్పటికి అష్టమంలో ఉన్నటువంటి కేతువు, ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు అంత యోగాన్ని ఇచ్చేటువంటి స్థితిలో లేరు కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ధన వ్యయం అనేది కొంచెం తగ్గించుకునేట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. డబ్బు ఎంత సంపాదిస్తారో అదేవిధంగా ఖర్చు కూడా ఈ రాశి వారికి కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టినట్లయితే అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు వచ్చేటప్పటికి ఈ యొక్క వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాలకి కూడా వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్స్కి ఈ వారం అంతగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పడానికి ఆస్కారం గోచరించట్లేదు. ధనక్షయకారకుడైనటువంటి రవి 1000 స్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చును కూడా సూచిస్తున్నాడు అన్నమాట. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత కోసం సూర్యగ్రహ ఆరాధన, సూర్యగ్రహ కవచాన్ని పఠించాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వాటన్నిటితో పాటు ఈ యొక్క రాశివారు శనిగ్రహ అనుకూలత కోసం శనిగ్రహ కవచాన్ని పఠించినట్లయితే కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. అలాగే రాహుగ్రహ అనుకూలత, కేతుగ్రహ అనుకూలత కూడా ఈ రాశి వారికి ముఖ్యం. వివాహంలో అనుకూలత పొందడం కోసం కేతుగ్రహ అనుకూలత, అలాగే రాహుగ్రహ అనుకూలత అనేది కూడా మీరు ఎట్లాగైనా సరే సాధించాలి. రాహుగ్రహ అనుకూలత కోసం ముఖ్యంగా వచ్చేటప్పటికి రాహుగ్రహ కవచాన్ని పఠించడం, అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కేతు యొక్క అనుకూలత కోసం కేతుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ రాశివారు.